ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి. ఛాందోగ్యోపనిషత్ సామవేద ఉపనిషత్ క్రిందటి 5 అధ్యాయాలకు మనం సారాంశం చూసాం. 6వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు ప్రతి మంత్రానికి అర్థం తెలుసుకోబోతున్నాం. 5 అధ్యాయాలు ఉపాసన గురించి చెప్పబడినాయి. మనం పూర్తి చేసినటువంటి 5 అధ్యాయాలు ఈ ఛాందోగ్యోపనిషత్తులో చాలా దృఢమైనటువంటి అతి సూక్ష్మమైనటువంటి ఉపాసనలు చెప్పబడినాయి చిత్త ఏకాగ్రత కోసం. ఈ 5 అధ్యాయాలకి చాలా ప్రాధాన్యం ఉన్నది. ఎందుకంటే వ్యాసాచార్యుల వారు బ్రహ్మసూత్రంలో ఈ మంత్రాల మీద చాలా విశ్లేషణ చేశారు, విచారణ చేశారు. బ్రహ్మసూత్రంలో భగవద్గీతలో మనం వినేటటువంటిది ఉపనిషత్తుల సారాంశం. అందుకే ప్రతి అధ్యాయానికి చివర ఉపనిషత్సు అని వస్తుంది. బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అనే విషయం వస్తుంది అక్కడ. కనుక భగవద్గీత గ్రాడ్యుయేషన్ కోర్సు లాంటిది. ఒక కోర్సు చేసాం, 2వ కోర్సు చేస్తున్నాం భగవద్గీత. అది కూడా వేదాంతం యొక్క సారం, ఉపనిషత్ సారం మనం తెలుసుకుంటున్నాం. బ్రహ్మసూత్రాలేమో సూత్రం దారం లాంటిది. 555 సూత్రాలు ఉన్నాయి బ్రహ్మసూత్రంలో. పిహెచ్డి కోర్స్ అంటారు దాన్ని, పిహెచ్డి కోర్స్. ఉపనిషత్తులేమో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ లాంటిది. ఇప్పుడు మీరు గ్రాడ్యుయేషన్ కోర్సు క్లాస్ అయిపోయింది, ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్లాస్కి చదువుతున్నారు. దీని తర్వాత ఇంకొక ఉపనిషత్తు కూడా చదివితే తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ నుంచి మనం పిహెచ్డికి వెళ్తాం. బ్రహ్మసూత్రాలు అవి చదువుతాం. ఈ బ్రహ్మసూత్రాలు కూడా ఒక్కొక్క సూత్రం ఉంటుంది. 555 సూత్రాలకి ఉపనిషత్తులు అనేటువంటి పుష్పాలు లాంటివి. వేదాంత కుసుమం అంటారు దాన్ని. కుసుమం అంటే పుష్పం. ఆ ఉపనిషత్తుల మంత్రాలు పుష్పాలు లాంటివి అయితే వ్యాసాచార్యుల వారు సూత్రాలు అనేటువంటి దారంతో సమానం. అందుకని భగవద్గీత కూడా స్మృతి గ్రంథం, బ్రహ్మసూత్రం ఆల్సో స్మృతి కిందకే వస్తుంది. ఈ మధ్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సును చూసారా, ఉపనిషత్. ఇప్పుడు మనం చదివేది ఉపనిషత్. దీన్ని గురించే గీతలో చెప్పబడింది, బ్రహ్మసూత్రాల్లోనూ చెప్పబడింది. కనుక ఉపనిషత్తుల శ్రవణం చాలా ముఖ్యం, ఉపనిషత్తులు వినడం చాలా ముఖ్యం. ఈ శ్రవణం చేయడానికి కావలసినటువంటి పరిపక్వత, మానసిక పరిపక్వత ఎప్పుడు వస్తుందంటే ఉపాసన, ధ్యానం చేస్తే వస్తుంది. ఉపాసన అంటే ధ్యానం, ఉపాసన అంటే దేవుణ్ణి ఉపాసించడం, భగవంతుణ్ణి ఉపాసించడం, భగవంతుడికి సమీపంలో ఉంచడం మనస్సుని. ఉపాసన, దానికి ధ్యానం అని పేరు. ధ్యానించాలి మనస్సులో, మనస్సు భగవంతుడి మీద నిలపాలి. ఉపాసన. ఉపసమీపే యో వాస ఉపాసన. మనస్సును ఎప్పుడైతే భగవంతుడి మీద మనం తదేకంగా నిలుపుతామో ఆ మనస్సు చక్కగా ఈ ఆత్మజ్ఞానానికి సిద్ధమవుతుంది. అందుకని 5 అధ్యాయాలు ఉపాసన అధ్యాయాలు. ఎలా ధ్యానం చేయాలి అని చెప్పాను కదా. సూర్య ధ్యానం ఎలా చేయాలి, వాయువు మీద ధ్యానం ఎలా చేయాలి, జలం మీద ధ్యానం ఎలా చేయాలి, ఈ విరాట్ సృష్టి మొత్తాన్ని మీద ఎలా ధ్యానం చేయాలి అనే విషయాలు, ఓంకార ధ్యానం ఎలా చేయాలి అన్ని విన్నాం కదా మనం. అవన్నీ ఎందుకండి అంటే
ఈ 6, 7, 8 అధ్యాయాలు అర్థం చేసుకోవడానికి. అర్థమైందా? ఈ 6, 7, 8 అధ్యాయాలు చక్కగా అర్థం చేసుకోవడానికి 5 అధ్యాయాలు చెప్పబడినాయి. మరి ఆ 5 అధ్యాయాలు పదపదం ఎందుకు చూడలేదండి అంటే, ఆ ఉపాసనలన్నీ కూడా ఇప్పుడు ఈ కాలానికి వర్తించవు. ఆ ఉపాసనలన్నీ కూడా ఇప్పటి ఈ కాలానికి వర్తించవు, ఎవరు చేయలేరు. అందుకని ప్రతి పదపదానికి అర్థం చెప్పలేదు. ఆ ఉపాసనలు మనం చేయకపోయినప్పటికీ కూడా ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఉపాసనలు ఏవైతే ఉన్నాయో, కృష్ణ ధ్యానం, రామధ్యానం, ఓంకార ధ్యానం, ఇవన్నీ కూడా చెయ్యొచ్చు. ఈ ధ్యానాలు కూడా చెయ్యొచ్చు. అందుకని సారాంశం మాత్రం చెప్పాను. ఈ ఛాందోగ్యోపనిషత్తు చాలా ముఖ్యమైన ఉపనిషత్తు. ఎందుకంటే వ్యాసాచార్యుల వారు అన్ని ఉపనిషత్తుల కంటే ఈ ఉపనిషత్తుని ఎక్కువగా విశ్లేషణ చేశారు, విచారణ చేశారు. అందుకని ఛాందోగ్య ఉపనిషత్తు చదవకుండా బ్రహ్మసూత్రం అర్థం కాదు. అందుకని 10 ఉపనిషత్తులు కనీసం చదవాలి అని చెప్పింది కారణం అదేనమాట. అందుకని ఇప్పుడు ఈ ఉపనిషత్తులు అన్నింటిలో కూడా మహావాక్యాలు ఉన్నాయి. ఏమండి ఉపనిషత్తులు ఎందుకండి చదవడం అంటే, ఈ జీవాత్మ ఆ పరమాత్మ ఒక్కటే అని తెలుసుకోవడానికి. ఈ జీవాత్మ జనన మరణాలతో కూడినటువంటిది కాదు, వ్యాధి దుఃఖాలతో కూడినటువంటిది కాదు. ఈ జీవాత్ముడు దుఃఖం లేనటువంటి పరమాత్మ స్వరూపమే అనేటువంటిదే ఉపనిషత్తుల యొక్క ఘోష, ఉపనిషత్తుల యొక్క సారాంశం. 108 ఉపనిషత్తులు మాట్లాడేదంతా ఇదే. ఓ జీవుడా, నీకు దుఃఖం అనేదే లేదు, నీకు మరణము లేదు, నీకు వ్యాధి లేదు, అసలు నువ్వు ఈ శరీరానివి కాదు. ఈ మనస్సు శరీరాలన్నీ కూడా నీకు పరికరాలు. మనం ఇంట్లో ఎట్లాగైతే పరికరాలు వాడుకుంటుంటామో, పెన్ను వాడుకుంటాం, పట్కారు వాడుకుంటాం, సిజర్స్ వాడుకుంటాం, కత్తి వాడతాం, అన్నీ మన కోసమే కదా, మన ప్రయోజనానికే కదా. స్కూటర్ వాడతాం, కారు వాడతాం, ఇవన్నీ ఎవరి కోసం అండి? మన కోసమే కదా. ఇల్లు ఎవరి కోసం? మన కోసమే కదా. అదేవిధంగా ఈ శరీరం, కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ కూడా, మనస్సు, బుద్ధి అన్నీ కూడా ఈ జీవుడి కోసమే, లోపల ఉన్నటువంటి జీవాత్మ కోసం. మనం అది తెలుసుకోకుండా పరికరాలు, కారులో కూర్చుంటున్న మాత్రం నేను కారు అయిపోతానా? కారు వేరు, నేను వేరు. మనం ఉపయోగించే వస్తువులు అన్నీ మనం కాదు కదా. మరి ఇది శరీరం కూడా నేను ఉపయోగించుకుంటున్నాను. కళ్ళు, ముక్కు, చెవులు కూడా ఇవి కరణాలు, ఇంద్రియాలు. ఈ కరణాలు, మనస్సు, బుద్ధి ప్రపంచాన్ని తెలుసుకోవడానికి నేను ఉపయోగించుకుంటున్నాను అనే విషయం మనకి ఎవరు చెప్తారంటే ఉపనిషత్తు చెప్తున్నది. లేకపోతే మనకు తెలియదు. ఉపనిషత్తు ద్వారా ఇవన్నీ పరికరాలు, కరణాలు. ఇది బాహ్యకరణం, మనస్సు అంతఃకరణం, ఇంద్రియాలన్నీ కూడా కరణాలు. చెవులు వినడానికి ఉపయోగించుకుంటున్నాను, కళ్ళు చూడడానికి ఉపయోగించుకుంటున్నాను, మనస్సుని ఆలోచించడానికి ఉపయోగించుకుంటున్నాను, బుద్ధి ద్వారా జ్ఞానం పొందడానికి ఉపయోగించుకుంటున్నాను. ఈ ఉపయోగించుకునేవాడు ఎవడు? జీవాత్ముడు. ఉపయోగించుకునేవాడు జీవాత్ముడిని నేను. ఈ ఉపయోగించబడేవన్నీ కూడా నాకు పరికరాలు అనే విషయాన్ని నువ్వు తెలుసుకో అంటున్నది శాస్త్రం. దానికోసం ఎన్ని మంత్రాలు చెప్తున్నదో, ఆ మంత్రాలు చెప్పేటప్పుడు నువ్వు ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని చెప్పి మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్నే నచ ఘ్రాణ నేత్రే. నువ్వు ఈ పంచభూతాలతో చేయబడినటువంటి శరీరానివి కాదు. నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు. మరి నేను ఎవరినయ్యా అంటే, ఎడవాకు చిదానంద రూప శివోహం శివోహం. సత్తు చిత్ ఆనంద స్వరూపం నువ్వు అని చెప్తున్నది శాస్త్రం. మనల్ని సంతోషంగా ఉంచడం కోసం వచ్చింది శాస్త్రం. నిత్యమైన ఆనందాన్ని ఇవ్వడానికి, సత్య జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటిది ఉపనిషత్తు. మనలో ఉన్న దుఃఖాన్ని తీసేయడానికి ఈ శృతి మాత మనకు లభించింది. ఈ నేను జీవాత్ముణ్ణి, పరమాత్మ అనే వాక్యాలు ఒక్కొక్క వేదంలో, ఒక్కొక్క ఉపనిషత్తులో చెప్పబడినాయి. 4 మహావాక్యాలు ముఖ్యంగా.
ఋగ్వేదం దానికి సంబంధించిన ఉపనిషత్తు. 4 వేదాలకి వాటికి సంబంధించిన ఉపనిషత్తులు ఉన్నాయి. మనం అట్లా చదువుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క వేదానికి సంబంధించింది. ఒక్కొక్క వేదానికి సంబంధించిన 4 ఉపనిషత్తులు కూడా చదివాం మనం. కఠోపనిషత్తు చదివాం, తైత్రేయోపనిషత్తు చదివాం. దేనికి సంబంధించింది? కృష్ణ యజుర్వేదానికి సంబంధించింది. ఈశావాస్యోపనిషత్తు చదివాం, శుక్ల యజుర్వేదానికి సంబంధించింది. కేనోపనిషత్తు చదివాం, సామవేదానికి సంబంధించినది. ఋగ్వేదానికి సంబంధించిన ఐతరేయోపనిషత్తు చదివాం. అధర్వేణ వేదానికి సంబంధించిన ముండక మాండుక్యోపనిషత్తులు చదివాం. నేను చెప్తున్నాను, మీకు అందరికీ గుర్తు. ఇవన్నీ చదివాం. 9 ఉపనిషత్తులు 10 ఉపనిషత్తులు పూర్తి చేశాం. ఇప్పుడు ఈ ఛాందోగ్యోపనిషత్తు కూడా సామవేదానికి సంబంధించింది చదువుతున్నాం. మనం చదవబోయే బృహదారణ్యకం కూడా శుక్ల యజుర్వేదానికి సంబంధించింది. కనుక ఋగ్వేద సంబంధ ఐతరేయోపనిషత్తు మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ అని తెలుసుకున్నాం. ఐతరేయోపనిషత్తు చదివామా? గుర్తుందా? ఐతరేయోపనిషత్తు రీసెంట్గా మనం పూర్తి చేశాం. తర్వాత కదా ప్రశ్నోపనిషత్తు చదివాం. ప్రశ్నోపనిషత్తు కూడా అధర్వణ వేదానికి సంబంధించినది. ఇలా ఇన్ని ఉపనిషత్తులు, ఒక్కొక్క ఉపనిషత్తు జీవాత్మ పరమాత్మ ఒక్కటే అని చెప్పే వాక్యం మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ అని ఐతరేయోపనిషత్తులో ఋగ్వేదానికి సంబంధించిన ఉపనిషత్తు అందులో విన్నాం మహావాక్యం. ఏమండి, మహావాక్యం అంటే ఏదో పెద్ద వాక్యం అనుకున్నాం. ప్రజ్ఞానం బ్రహ్మ అని 2 మాటలే చెప్పారు, ఏమిటండి అన్నారు. మహావాక్యం అంటే ఏ వాక్యంలో అయితే అర్థం నిగూఢంగా ఉండి బయటికి తెలియదు, కానీ అది విడమర్చి చూస్తే దానిలో వచ్చే అర్థం మహావాక్యం అన్నారు. అంటే చాలా గొప్ప అర్థం నిగూఢమై ఉండడం వలన అది మహావాక్యం అన్నారు. అంతేకాదు, జీవాత్మ పరమాత్మ ఐక్య బోధక వాక్యం మహావాక్యం. మహావాక్య లక్షణం. మహావాక్యం అనకూడదు, మహావాక్యం. ఈ మహావాక్యం లక్షణం ఏమిటంటే ప్రతి మహావాక్యం దానికి ఒకటే ఒక గమ్యం, వేరే డ్యూటీ ఏం లేదు మహావాక్యానికి. ఏమిటి దాని లక్షణం, దాని జాబ్ ఏమిటి, దాని పని ఏమిటి అంటే ఏముంది, ఈ జీవాత్ముణ్ణి పరమాత్ముణ్ణి అని తెలియజేయడమే దాని యొక్క పని. జీవాత్మ పరమాత్మ ఐక్య బోధక వాక్యం మహావాక్యం. ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ జీవాత్ముడనే ప్రజ్ఞానం ఆ బ్రహ్మమే. యజుర్వేదీయ ఉపనిషత్ అందులో చెప్పబడిన మహావాక్యం అహం బ్రహ్మ అస్మి. బృహదారణ్యక ఉపనిషత్తులో వస్తుంది, శుక్ల యజుర్వేదం అహం బ్రహ్మాస్మి మహావాక్యం. కృష్ణ యజుర్వేదం మహావాక్యం తైత్రీయంలో వస్తుంది, సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే స ఏకః. అది మహావాక్యమే. కనుక కృష్ణ యజుర్వేదంలో శుక్ల యజుర్వేదంలో పాపులర్గా చెప్పేది అహం బ్రహ్మాస్మి మహావాక్యం. తర్వాత 3వ మహావాక్యం తత్వమసి. ఛాందోగ్యోపనిషత్తులో 6వ అధ్యాయంలో 9 సార్లు తత్ పరమాత్మ, త్వం నీవు, అసి అయ్యున్నావు. ఆ పరమాత్మ నీవే. నీవే అంటే అహంకారమా, అన్నమయ కోశమా, ప్రాణమయ కోశమా, మనోమయ కోశమా? కాదు. ఇవన్నీ కాకుండా వీటన్నిటికీ అధిష్టానంగా ఉంటూ ఆధారంగా ఉంటున్నదేదో సాక్షి చైతన్యం, అది పరమాత్మ స్వరూపం. తత్ త్వం అసి మహావాక్యం. కేనోపనిషత్తులో చూసాం. ఈ కేనోపనిషత్తులో మహావాక్యం అన్యదేవ తద్విదితాద్ అథో అవిదితాదధీ. కేనోపనిషత్తు మహావాక్యం. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదం ఉపాసతే మహావాక్యం. అనేక మహావాక్యాలు ఉన్నాయి, కానీ పాపులర్గా ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి. తర్వాత అథర్వణ వేదంలో మాండుక్యోపనిషత్తులో అయమాత్మ బ్రహ్మ సోయమాత్మ చతుష్పాద్. అయమాత్మ బ్రహ్మ,
అయం ఆత్మ, ఈ ఆత్మ జీవాత్మ బ్రహ్మ. మహావాక్యం. ఇటువంటి మహావాక్యాలు జీవాత్మ పరమాత్మ ఐక్యం వాక్యాలే మహావాక్యములు అన్నారు. అది ఉపనిషత్తు యొక్క పని. ఏమిటంటే ఈ జీవాత్ముణ్ణి ఆ పరమాత్మగా తెలియజేయడమే ఉపనిషత్తు యొక్క పని. ఇప్పుడు మనం ఛాందోగ్యోపనిషత్తులో 6వ అధ్యాయం సత్ విద్య అని పేరు. సత్ విద్య అంటే సత్తు గురించి చెప్పబడింది ఇక్కడ. సత్ అనేటువంటిది బ్రహ్మము. ఆ సత్ అనే బ్రహ్మం నువ్వే అయి ఉన్నావు అని చెప్తున్నారు ఇందులో ఈ అధ్యాయంలో. 7వ అధ్యాయంలో ఆనంద స్వరూపానివి నీవు అని చెప్పబడుతున్నది అక్కడ 7వ అధ్యాయం. 8వ అధ్యాయంలో చిత్ స్వరూపంగా నువ్వు చెప్పబడుతున్నావు. ఈ జీవాత్ముడు చిత్ స్వరూపం. చూడండి 3 అధ్యాయంలో సత్తు చిత్ ఆనంద ఎట్లా వచ్చేసినాయో. 6వ అధ్యాయంలో సత్తు గురించి, 7వ అధ్యాయంలో ఆనందం గురించి, 8వ అధ్యాయంలో చిత్ గురించి. అంటే 6, 7, 8 అధ్యాయాలు ఎవరిని గురించి మాట్లాడుతున్నాయి తెలుసా? ఇప్పుడు సత్తు చిత్ ఆనంద స్వరూపమైనటువంటి నా గురించి మాట్లాడుతున్నాయి. ఇప్పుడు నేను ఛాందోగ్యోపనిషత్తు చదువుతున్నానంటే ఎవరి గురించి చదువుతున్నాను? నా గురించే చదువుకుంటున్నాను. మీ గురించి మీరు చదువుకోవడం ఇష్టమా లేదా? మీకు ఏ కాలేజీకి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ యూనివర్సిటీకి వెళ్ళినా నన్ను గురించి నేను చదువుకోవడం తప్ప అన్నీ చెప్తారు అక్కడ. నా గురించి నాకు చెప్పరు ఎవరు. ఆ సైన్స్ చదువు, ఈ సైన్స్ చదువు, ఇది చదువు, అది చదువు అంటాడే కానీ నేనెవరిని, నేను ఎందుకు పుట్టాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తాను అనేటువంటి విద్య ఎవరన్నా చెప్తున్నారా అసలు? అవన్నీ అపరా విద్యలు. ఇది ఆత్మ విద్య. ఇక్కడ మనం సర్టిఫికేట్లు ఇవ్వం. సర్టిఫికేట్లు ఇస్తే ఉద్యోగాలు రావు. ఉద్యోగాల కోసం చదవం మనం. ఆనందం, నా ఆనంద స్వరూపాన్ని నేను తెలుసుకోవడం కోసం. దీనికి క్వాలిఫికేషన్ ఏమిటండి అన్నాడు. వాటికి క్వాలిఫికేషన్లు స్కూల్లో చదివి రావాలి, ప్రైమరీ స్కూల్లో, హయ్యర్ సెకండరీ స్కూల్లో చదవాలి, తర్వాత పైకి వెళ్ళాలి. ఇక్కడ ఏమిటి క్వాలిఫికేషన్? మీరు ఏం పూర్తి చేసి వచ్చారని అడుగుతున్నానా నేను? మీరు ఏం పూర్తి చేసి వచ్చారు, ఏం చదివి వచ్చారు, మీ కులం ఏమిటి, గోత్రం ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత సంపాదిస్తున్నారు, ఏమన్నా అడుగుతున్నామా మేము? పేరు అడ్రస్ చెప్పండి, నెక్స్ట్ క్లాసు లేకపోతే చెప్తామని చెప్తున్నాం అంతే. ఆ పేరు అడ్రస్ కూడా దేనికోసం? మీకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం చెప్తున్నాం అంతే కదా. ఏమి అడగం కదా. మీ ఇష్టం కింద కూర్చుంటారో, పైన కూర్చుంటారో, కాళ్ళు చాపుకొని కూర్చుంటారో, పుస్తకం తెచ్చుకుంటారో, తెచ్చుకోరో, పుస్తకం కొనుక్కుంటారో, కొనుక్కోరో, ఏం అడగం కదా. కానీ ఉపనిషత్తు కొన్ని క్వాలిఫికేషన్లు మీకు ఉన్నాయా అని చెప్పి గుర్తు చేస్తున్నది. అవి కనుక ఉంటే మీకు నేను అర్థమవుతాను, లేకపోతే నేను అర్థం కాను అంటున్నది. వివేకం ఉన్నదా నీకు? వైరాగ్యం ఉన్నదా? మనోనిగ్రహం ఉన్నదా? ఇంద్రియ నిగ్రహం ఉన్నదా? ఓర్పు, సహనం, శ్రద్ధ శాస్త్రం మీద ఉన్నాయా? ఈ జన్మలో నేను మోక్షాన్ని పొందాలనే కోరిక ఉన్నదా? ఇవన్నీ ఉంటే నీవు ఈ శాస్త్రం చదవడానికి అర్హుడివి అంటుంది శాస్త్రం. అవి ఉంటే చాలు నీకు. నువ్వు ఎవరో నాకేమవుతావు, నువ్వు మనిషివై ఉంటే చాలు. కొంచెం భాష అర్థమైతే చాలు. భాష అర్థం కాకపోతే కష్టం. మళ్ళీ భాష అర్థమైతే చాలు. కొంతమంది తమిళం స్టూడెంట్స్ వస్తారు తెలుగు క్లాస్కి, నాకు తెలుగు బాగా అర్థమవుతుందని అంటారు. అర్థమైతే సరే. ఇప్పుడు తెలుగు వాళ్ళని తమిళం అర్థం చేసుకోవడంలో మనకు అర్థం కావాలి అంతే. కనుక ఈ మహావాక్యం తత్వమసి అనేటువంటిది ఈ అధ్యాయంలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ 3 అధ్యాయాలు కూడా సంవాద రూపంలో ఉన్నాయి. తండ్రి ఉద్దాలకుడు శ్వేతకేతు తన కొడుకుకి ఈ తత్వమసి మహావాక్యాన్ని బోధిస్తున్నాడు 6వ అధ్యాయంలో. తండ్రి కొడుకులే ఎంత చక్కని సంవాదం చూడండి. సంవాద రూపంలో ఉన్నది. ఆఖ్యాయిక అంటే కథ రూపంలో వస్తుంది ఆఖ్యాయిక. తండ్రి బిడ్డకు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వాలి అంటే తండ్రి చదువుకొని ఉండాలి. మొదటి ఈ 6వ అధ్యాయంలో తండ్రి కొడుకుల మధ్య సంవాదం. ఆత్మవిద్యని తత్వమసి మహావాక్యాన్ని పొందడానికి తండ్రి తన పుత్రుడి అయినటువంటి శ్వేతకేతువుకి ఆత్మవిద్యను బోధిస్తున్నాడు, సద్విద్యను బోధిస్తున్నాడు. అదేవిధంగా 7వ అధ్యాయంలో
సనత్కుమారులకి నారదుడికి సనత్కుమారులు చెప్తున్నారు. నారదుడికి సనత్కుమార గురువు, నారదుడు శిష్యుడు. ఆనందం గురించి బోధిస్తాడు. అది సంవాదం అక్కడ కూడా. అదేవిధంగా 8వ అధ్యాయంలో కూడా సంవాదం. ప్రజాపతి ఇంద్రుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఈ చైతన్యాన్ని గురించి దహర విద్య అంటారు. ఆ దహర విద్యని తెలుసుకుని ఆనంద స్వరూపాన్ని, చైతన్య స్వరూపాన్ని తెలుసుకుంటాడు. నారదుడు ఆనంద స్వరూపాన్ని తెలుసుకున్నాడు. శ్వేతకేతువు చిత్ స్వరూపాన్ని తెలుసుకున్నాడు. ఏమండి, శ్వేతకేతువుకి అప్పుడు సత్ స్వరూపమే తెలుసు, చిత్తు తెలియదా? ఇంద్రుడికేమో చిత్తు మాత్రం తెలుసు, సత్తు తెలియదు. నారదుడికేమో ఆనందం మాత్రం తెలుసు, సత్తు చిత్తు తెలియదు అనకూడదు. సదైవ చిత్ చిదేవ సత్, సచ్చిదేవ ఆనందం, ఆనందమేవ సత్తు చిత్. అర్థమైందా? పాపం నచికేతుడిగా శ్వేతకేతుడికి సత్తు మాత్రం తెలుసు, చిత్తు తెలియదు అనకూడదు. ఓం తత్సత్, ఓం తత్సత్. సత్ అనేది చిత్ అని చెప్పబడింది. కైవల్యోపనిషత్తులో చూసాం, సత్తు చిత్తు ఒక్కటే అని. ఆ సత్తే ఆనంద స్వరూపం, సత్తే ఆనంద స్వరూపం, చిత్ స్వరూపం కూడా. చిత్తే ఆనంద స్వరూపము, సత్స్వరూపం కూడా. తైత్రీయోపనిషత్తులో చూసాం, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. బ్రహ్మ సత్యస్వరూపం, జ్ఞానస్వరూపం. జ్ఞానం అంటే చైతన్య స్వరూపం, ఆనంద స్వరూపం అని తెలుసుకున్నాం మనం. ఇంతటి చక్కటి ఆత్మవిద్య మనకు ఉపనిషత్తులో లభిస్తున్నది సంవాదం ద్వారా. ఈ 3 అధ్యాయాల్లో కూడా సంవాదమే. దానివల్ల మనకేం తెలుస్తుందంటే, నీ అంతటా నువ్వు సొంతంగా చదవకూడదు అని అర్థం. ఇంట్లో పుస్తకాలు ఉన్నాయి కదా, షాపుల్లో దొరుకుతున్నాయి కదా అని చెప్పి చదవకూడదు. గురువు ముఖంగానే చదవాలి అనే దానికి తార్కాణం ఇది అంతా కూడా. ఇంద్రుడంతటి వాడు, గొప్ప ఇంద్రుడంతటి వాడు గురువు దగ్గరికి వెళ్ళాడు, ప్రజాపతి దగ్గరికి. నారదుడు ఎంత గొప్పవాడు, ఆయనకు చదవని తెలియని శాస్త్రం లేదు. అన్ని శాస్త్రాలు తెలుసు. ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి అన్ని శాస్త్రాలు చదివాడు నారదుడు. అన్నీ చదివి దుఃఖపడుతున్నాను నేను, నా దుఃఖం పోగొట్టడానికి ఏదైనా మార్గం చెప్పు అని చెప్పి అడుగుతాడు సనత్కుమారుణ్ణి. సోహం భగవః శోచామి, ఇన్ని శాస్త్రాలు చదివిన నేను దుఃఖంతో ఉన్నాను, నాకు మోక్షాన్ని ఇచ్చే మార్గం చెప్పండి అన్నాడు. చూసారా, ఎంతటి గొప్పవాడైనా కూడా గురుముఖంగా చదువుకోకపోతే ఆత్మజ్ఞానం రాదు. ఆ చదివేటప్పుడు కూడా వివేకం, వైరాగ్యం, శ్రద్ధ, భక్తి లేకపోతే జ్ఞానం రాదు. గురువుగారికి కంఠశోషే మనకు గనక అధికారం లేకపోతే. అందుకని ఆ గురువు మీద భక్తి, శ్రద్ధ, ఆ శాస్త్రమాత మీద అత్యంత శ్రద్ధ. ఈ శరీరం, మనస్సు, ఇంద్రియాలన్నిటి కూడా ఈ శక్తిని దానికోసం వినియోగిస్తూ ఎవరైతే ఉపయోగపరుచుకుంటారో వాళ్ళకి ఆ ప్రయోజనం లభిస్తుంది, లేకపోతే రాదు. దీనికి ఒక ఉదాహరణ చెప్తూ ఉండేదాన్ని నేను ఎప్పుడు. నదుల్లో రాళ్ళు కొట్టుకొస్తూ ఉంటాయి. ఆ రాళ్ళు కొట్టుకొస్తూ ఉంటే ఆ రాళ్ళు ఆ తాకిడికి తట్టుకోలేక పక్కకు పోతూ ఉంటాయి. కొన్ని రాళ్ళు, 2 రాళ్ళు కొట్టుకుంటూ వస్తున్నాయి, కలిసి వస్తున్నాయి. ఒక రాయి ఇంకొక రాయితో అంటున్నది, అబ్బా ఈ ధాటికి నేను తట్టుకోలేను, ఎత్తు పల్లాల్లో పడుతూ పడుతూ ఎంతకాలం ఈ ప్రయాణం, నేను ఆగిపోతాను అని చెప్పి పక్కకి తప్పుకుంటుంది ఒక రాయి. మరొక రాయి అంటుంది, నువ్వు పక్కకు తప్పుకుంటే తప్పుకో, నేను మాత్రం ఈ ప్రవాహంలోనే వెళతాను అంటూ వెళుతున్నది. అది వెళుతూ ఉన్నప్పుడు ఒక ఆయన స్నానం చేస్తూ ఆ రాయిని తీసుకున్నాడు. నున్నగా ఉంది, చాలా బాగుంది, శివలింగంలాగా ఉన్నది అని చెప్పి తీసుకువెళ్ళి గుళ్ళో పెట్టాడు. రోజు అభిషేకం చేస్తున్నాడు. శిల్పి అయితే ఏం చేస్తాడు, తీసుకువెళ్ళి ఆ రాయిని చక్కగా చెక్కాడు. ఒక మూర్తిగా చక్కగా చెక్కితే దేవాలయంలో దేవతామూర్తిగా పెడితే అందరూ వచ్చి పూజలు చేస్తున్నారు ఆ రాయికి. ఈ పక్కకు తొలగిన రాయి ఉంది చూసారా, ఈ రాయిని తీసుకెళ్ళి మెట్లు కట్టడానికి వేశారు. అందరూ తొక్కుకుంటూ వెళుతున్నారు ఆ రాయిని. 2 కలిసే ప్రయాణం చేసినాయి. కానీ ఒకటేమో అలసిపోయింది, ఒకటేమో అలసిపోలేదు.
అలసిపోకుండా ప్రయాణం చేస్తూ ఉండడం వల్ల ఆ యొక్క దేవతా స్థానాన్ని పొందింది. ఈ రాయి మాత్రం మెట్ల స్థానంలోనే ఉండిపోయింది. కనుక ఇప్పుడు మనం మెట్లుగానే ఉండిపోదామా, దేవతామూర్తిగా మలుచుకుందాం అనేది మన చేతుల్లో ఉంది. అందుకని శాస్త్రం చదవడం అనేది తేలికైన విషయం కాదు. కూర్చోవాలి, వినాలి, అర్థం చేసుకోవాలి, దానికి కావలసినట్లుగా మనం తయారు చేసుకోవాలి. కాలం వృధా కాకూడదు. మన మనస్సు, ఇంద్రియాలు, శక్తి అన్నిటి కూడా దీనికి కేంద్రీకరించాలి. మరి వేటి కోసం వృధా చేసుకుంటే దీనికి ఇవ్వవలసిన శక్తి తగ్గిపోతుంది. ఎలా ఇవ్వాలి? కనుక భగవంతుడి కృప కావాలి, శాస్త్రమాత కృప కావాలి, ఆత్మ కృప కావాలి, గురు కృప కావాలి. ఇవన్నీ కృపలు నాకు ఉండాలి అని చెప్పి కోరుకొని ఈ శాస్త్రం చదివిన వాళ్ళకి దాని మీద చదువుతూనే మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇది అర్థం చేసుకోవడానికి నాలో అర్హతలు ఇంకా ఏమేమి లేవు, ఏమేమి పొందాలి నేను అని ప్రతి క్షణం నేను ఇప్పుడు చూడండి, పిల్లవాడు పుడుతున్నాడు అంటే పుట్టక ముందే ఏ స్కూల్లో చేర్చాలి అని చూసుకుంటారా లేదా? పిల్లవాడు ఇంకా పుట్టలేదు, అమ్మ పుట్టలోనే ఉన్నాడు, వీడిని ఏ స్కూల్లో వేద్దామని చెప్పి ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నారా లేదా? అమ్మాయి పెళ్ళికి ఏం చేయాలి, బంగారం చేర్చి పెట్టుకుంటున్నారా లేదా జనం? ఎన్ని సెవర్లు ఇవ్వాలి అమ్మాయికి, చిన్న అమ్మాయికి, పెద్ద అమ్మాయికి, వీడికి ఈ ఫ్లాటు, వాడికి ఆ ఫ్లాటు, ఇంత డబ్బు అని చెప్పి చేర్చి పెడుతున్నారా లేదా? ఎంత కష్టపడుతున్నారు ఫ్యూచర్ ప్లాన్స్. మరి మహావాక్యం అర్థం కావడానికి మనం ఏం చేస్తున్నాం? ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అన్నాడు. చేసేవాడు చాలా తక్కువ. మనకి కాసేపటికి ఆకలి అవుతుంది, గంట సేపటికి ఆకలి అవుతుంది, ఆకలికి అంగనే తింటాం, తినంగానే నిద్ర వస్తుంది, నిద్రపోతాం, మళ్ళీ మెళుకు రాగానే మళ్ళీ ఆకలి మొదలవుతుంది. అంటే నిద్రకి, ఆకలికి, శరీరాన్ని పోషించడానికి మన సమయం అంతా అయిపోతున్నది. జీవితమున సగభాగము నిద్రకే సరిపోవు, మిగిలిన ఆ సగభాగము చిత్తశుద్ధి లేకపోవు అని పాండవ వనవాసంలో పాట ఉంది కదా. కనుక 99% మనుషులు ఇలాగే కాలం గడుపుతూ ఉంటారు. శాస్త్రానికి వచ్చి కూడా రాని వాళ్ళ సంగతి చెప్పడం లేదు, వచ్చిన వాళ్ళు కూడా ఆ శాస్త్రం యొక్క విలువ తెలుసుకొని దానిలో శ్రద్ధగా చదివేవాళ్ళు చాలా అరుదు. శ్రద్ధగా ఎవరండి చదివేది అంటే గురువు గారే. చెప్పాను కదా, 360 రోజులు వచ్చేది ఎవరయ్యా అంటే గురువు గారే. ఇంకా శిష్యులు రావద్దు అంటే వర్షం ఉందండి రాకండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టవాకండి అంటే శిష్యులు వీరు అనరు. అలా నేను రావద్దు అంటే అప్పుడు రాం క్లాస్కి. అంతే ఆ గురువు గారికి ఎంతటి నిష్ఠ ఉండాలి, బోధించాలని ఉన్నప్పుడే కదా శిష్యుడికి జ్ఞానం వస్తుంది. కనుక శ్వేతకేతు అంత శ్రద్ధగా తండ్రి దగ్గర నేర్చుకుంటాడు ఈ విద్యను. నేర్చుకోవడానికి ముందు శ్వేతకేతువు కూడా ఏం క్వాలిఫికేషన్లు లేవు. ఎట్లాంటి శ్వేతకేతువో తెలుసా? చదువుతాం ఇప్పుడు. మొదటి మంత్రం నుంచే కథ స్టార్ట్ అవుతుంది. తండ్రి ఉద్దాలకుడి తండ్రి ఆరుణి, ఆరునికి శ్వేతకేతు మనవడు. కనుక శ్వేతకేతుని ఆరుణేయ అంటారు. శ్వేతకేతువుకి అసలు పేరు, ఆరుని యొక్క మనవడు గనుక ఆరుణేయ అనే పదంతో మొదలవుతుంది మొదటి మంత్రం. ఇప్పుడు ఆ మంత్రం చదువుతాం. మొదటి మంత్రం 6వ అధ్యాయం 188వ పేజీ. ఓం శ్వేతకేతుర్హారుణీయః ఆసమ్, శ్వేతకేతుర్హారుణీయః ఆస తం పితోవాచ శ్వేతకేతో వస బ్రహ్మచర్యం న వై సౌమ్య అస్మత్కులీనః అననూచ్య బ్రహ్మబంధురివ భవతీతి. మొదటి మంత్రంలో ఉపనిషత్తు గురు శిష్యుల్ని మనకు పరిచయం చేస్తున్నది. ఆరుణేయ శ్వేతకేతు, శ్వేతకేతుర్హారుణేయ అనున్నది. శ్వేతకేతు ఆరుణేయ, అరుణుడు
అనే ఋషి యొక్క పౌత్రుడు అంటాం. మనుమడికి ఏమంటామంటే పౌత్రుడు సంస్కృతంలో. తెలుగులో మనవడు అంటుంటాం మనం. మనుమడు లేక మనవడు అని అర్థం. పౌత్రుడైనటువంటి శ్వేతకేతు అనేటువంటి బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆస ఉన్నాడు. అనగనగా ఒక రాజు అని చెప్తుంటారు చూసారా కథల్లో. ఎప్పుడో జరిగినటువంటి విషయం ఇది. ఆస అంటే ఆస హ అంటే ఎప్పుడూ పూర్వకాలమునందు ఉండి ఉన్నాడు అని అర్థం. తం ఆ శ్వేతకేతుని ఉద్దేశించి పితోవాచ అనున్నది మంత్రంలో. పిత ఉవాచ, పితోవాచ. పిత అంటే తండ్రి, తండ్రి అయినటువంటి ఉద్దాలకుడు. తండ్రి పేరు చెప్పాల ఇక్కడ, పిత అని మాత్రమే చెప్పారు. తండ్రి అయినటువంటి ఉద్దాలకుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఉవాచ ఈ విధంగా చెప్తున్నాడు కొడుకుతో, పుత్రుడితో. ఏం చెప్తున్నాడు? హే శ్వేతకేతు, మరీ కేతు పిలుస్తున్నాడు తండ్రి. పూజ్య స్వామీజీకి చాలా ఇష్టం. ఆయన ఇదే దయానంద స్వామీజీ పిలుస్తుంటారు. ఒరే కేతు ఎక్కడున్నావురా అంటుంటారు. స్వామీజీ పిలుస్తుంటారు అట్లా ఉద్దాలకుడు పిలిచినట్లుగా. ఇళ్లలో కూడా హాఫ్ నేమే కదా పిలుస్తారు, పూర్తి పేరు పిలవరు కదా. సుబ్రహ్మణ్యం అంటే సుబ్బు రా అంటల్లా మనం. అట్లాగే శ్వేతకేతువుకి కేతు ఎక్కడున్నావురా అన్నాడు. అది హే శ్వేతకేతు, ఓ శ్వేతకేతుడా, బ్రహ్మచర్యం వస. బ్రహ్మచర్యం వస అంటే మన కులంలో బ్రహ్మచర్యం అంటే గురుకులానికి వెళ్ళి చదవకుండా ఉన్నవాళ్ళు ఎవరూ లేరు మన కులంలో. అంటే మన వంశంలో గురువులకు సమీపానికి పోకుండా, అంటే స్వాధ్యాయమానికి అధ్యయనం కొరకు వెళ్ళకుండా, అంటే బ్రహ్మచర్యముని ఆచరించకుండా ఎవరూ లేరు. కనుక నువ్వు బ్రహ్మచర్యం అంటే ఇక్కడ సగుణ బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి, నిర్గుణ బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి తగినటువంటి ఆచరణతో కూడినటువంటి జీవితం బ్రహ్మచర్యం. మన డెఫినేషన్ మామూలుగా బ్రహ్మచారి అంటే పెళ్లిగానే ఆయన్ని పట్టుకొని బ్రహ్మచారి అంటుంటాం కదా. ఇక్కడ బ్రహ్మచారి అంటే సగుణ ఈశ్వర బ్రహ్మాన్ని, సగుణ బ్రహ్మాన్ని, నిర్గుణ బ్రహ్మాన్ని తెలుసుకోవడం కోసం, ఏ సగుణ బ్రహ్మాన్ని గురించి అయితే వేదాలలో చెప్పబడిందో ఆ వేద అధ్యయనం చేయడం కోసం, ఏ వేదాలలో అయితే నిర్గుణ బ్రహ్మం పరమాత్మ గురించి చెప్పబడిందో దాని గురించి, ఆ బ్రహ్మాన్ని గురించి తెలుసుకోవడం కోసం, అధ్యయనం చేయడం కోసం గురుకులానికి వెళతారు. 12వ ఏట ఈ కొడుకుకి ఇంకా ఉపనయనం లేట్ అయిపోతున్నది. ఒరే నీకు ఇంకా ఉపనయనం చేయలేదు, నువ్వు ఇంకా గురుకులానికి వెళ్ళలేదు, నువ్వు తప్పకుండా వెళ్ళాలి నాయన. మన కులంలో ఎవరు ఇట్లా గురుకులానికి వెళ్లకుండా, ఉపనయనం చేసుకోకుండా, చదవకుండా లేరు. కనుక నీ బాధ్యత ఇప్పుడు ఏమిటి? నీకు ఉపనయనం చేసి నేను గురుకులానికి పంపిస్తే నువ్వు 12 సంవత్సరాలు అక్కడ ఉండి చదువుకొని రావాలి అని చెప్పి తండ్రి చెప్తున్నారు. పిత ఉవాచ వస బ్రహ్మచర్యం, నువ్వు బ్రహ్మచర్య జీవితాన్ని జీవించాలి. బ్రహ్మచారి ఎప్పుడవుతాడంటే ఉపనయనం అయిన తర్వాత ఆ బాలుడు బ్రహ్మచారి అంటాం. ఉపనయనం గాయత్రి జపం తీసుకున్న తర్వాత, గాయత్రి అంటే ఆ యజ్ఞోపవీతం వేస్తారు కదా, అప్పటి నుంచి బ్రహ్మచారి అని అర్థం. ఎందుకన్నారు బ్రహ్మచారి అని? గురుకులానికి వెళ్ళి బ్రహ్మను గురించి అధ్యయనం చేస్తాడు కనుక బ్రహ్మచారి. అంతేగాని ఇప్పుడు మామూలుగా చెప్పే బ్రహ్మచారి అర్థమే వేరు. ఆ రోజుల్లో బ్రహ్మచారి అంటే అది అర్థం. ఇప్పుడు అసలు బ్రహ్మచారికి పెళ్లిగానే ఆయన సింగిల్ అంటాడు. ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ బ్రహ్మచారి అంటే ఏమిటి? సింగిల్, ఐఎమ్ సింగిల్ అన్నాడు. పిచ్చివాడ, సింగిల్ కాదురా. బ్రహ్మచారి అంటే గురుకులానికి వెళ్ళి ఆ వేదాలను చెప్పబడినటువంటి బ్రహ్మను గురించి అధ్యయనం చేయాలి నాయన. బ్రహ్మచారి అంటే అనుష్ఠానం చెయ్యాలి, గాయత్రి చెయ్యాలి. అంటే ఏం చేస్తున్నారు ఇప్పుడు చెప్పండి? ఎలా ఉన్నాం ఇప్పుడు? ఎట్లా ఉండేవాళ్ళం, ఎట్లా ఉంటున్నాం? పిల్లవాడికి నలుగురి కోసం గాయత్రి మంత్రం ఇచ్చి ఉపనయనం చేస్తున్నారే కానీ తర్వాత వాడు గాయత్రి మంత్రమే మర్చిపోతాడు. అసలు యజ్ఞోపవీతం ఉందా లేదా వాడికి అనుమానం.
అది బనీన్లో నుంచి కనపడుతోంది, చొక్కాలో నుంచి కనపడుతోంది చెప్పి తీసి పారేస్తాడు. ఆ యజ్ఞోపవీతం ఆ విలువ తెలిస్తే కదా. ఆ గాయత్రి మాతని ఒకసారి గ్రహించిన తర్వాత, అమ్మా నేను ఇప్పుడు నిన్ను జపిస్తున్నాను, నాకు ఈ తేజస్సు భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్, ప్రకాశ రూపమైనటువంటి ఆ బ్రహ్మ తేజస్సు నాకు అర్థమయ్యేటట్లుగా నన్ను అనుగ్రహించు అనేటటువంటి జపం అది. కానీ మన పిల్లలందరూ ఇప్పుడు చెప్పకూడదు. ఓకే, అది ఆ స్థితిలో ఉన్నాం. శ్వేతకేతుని స్వాధ్యాయానికి వెళ్ళనాయన వస, ఉపనయన పూర్వకంగా ఉపనయనం చేసుకొని వేదాన్ని అధ్యయనం చేయవలసి ఉన్నది, నువ్వు దానికి తగినట్లుగా నివసించాలి ఇప్పుడు బ్రహ్మచర్యంలో అన్నాడు. హే సౌమ్య, నువ్వు సౌమ్య అంటే ప్రియమైనటువంటి, సౌమ్య పిల్లవాడిని ముద్దుగా పిలుస్తున్నాడు తండ్రి. సౌమ్య అంటే ప్రియమైన వాడా అని అర్థం. తండ్రికి ఎంత ప్రియమైన వాడైనప్పటికీ కూడా తండ్రి కొడుకుని గురుకులానికి పంపించాలి, లేకపోతే చెప్పిన మాట వింటారా? ఇళ్లలో కూర్చుంటే అక్కడికి పోతే గురు శుశ్రూష చేసి గురువు గారికి సేవ చేస్తూ, గురువు గారు తెమ్మనవన్నీ తీసుకొచ్చి సేవ చేస్తూ ఉంటే అక్కడ గురువు గారు చక్కగా ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఉన్న ఒకరినిద్దరిని మన పక్కనే పెట్టుకొని వాళ్ళని చక్కగా బుజ్జగించి ఒక క్రమశిక్షణ లేని స్థితిలో మనం తయారు చేస్తున్నాం. అందుకని తల్లిదండ్రుల దగ్గర పెరగకూడదు. కొంత వయసు వచ్చిన తర్వాత గురువు క్రమశిక్షణలో పెరగాలి పిల్లలు. అలా పెరగాలి నాయన నువ్వు కూడా అన్నారు తండ్రి. ఎందుకు చెప్తున్నాడు? అస్మత్ కులీనః, మన కులమునందు పుట్టినటువంటి, అస్మత్ అంటే మన యొక్క కులమునందు పుట్టిన వాళ్ళు, అననూచ్య వేదశాస్త్రాలను అధ్యయనం చెయ్యకుండా, అననూచ్య వేదశాస్త్రాలను అధ్యయనం చెయ్యకుండా ఉంటే ఏమంటారంటే వాళ్ళని బ్రహ్మబంధు అంటాడు. బ్రహ్మబంధువులాగా జీవించవాకురనైనా. బ్రహ్మబంధు అంటే ఏమిటో చెప్పనా? మా తాతగారు ఘనాపాటండి, మా 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 ముత్తాతగారు జటావల్లభుల పురుషోత్తం గారండి, జటావల్లభులు జటాపాఠం చెప్తారు, ఆయన ఘనపాఠం చెప్తారు అన్నాడు. నువ్వేంటి చెప్తా ఉన్నాడు? మా తాతగారు దీక్షితులండి, శాస్త్రులు పౌరాణికులు కథలు చెప్తారు బాగా, నువ్వేం చేస్తున్నావంటే సిగరెట్ తాగుతున్నావు, సాయంత్రం పూట బార్కి వెళ్తాడు కూర్చొని, నువ్వేం చేస్తావు? వాళ్ళ పేర్లు చెప్పుకొని నువ్వు గొప్పవాడిగా చెప్పుకోవాకు. అలా చెప్పుకున్నావంటే నువ్వు బ్రాహ్మణ బంధువు అవుతావే కానీ నువ్వు బ్రాహ్మణుడి కాలేవు. అందుకని కొంతమంది ఏం చేస్తుంటారంటే మా తాత చాలా గొప్పవారు, మా నాన్నగారు గొప్పవారు అంటాడే కానీ వీడేం చేస్తున్నాడు అంటే వీడేనికి లేదు, ఎందుకు పనికి రాకుండా వాళ్ళ ఆస్తులు వాళ్ళ పేర్లు పెట్టుకొని బతుకుతుంటాడు వీడు. వీడిని ఏమంటారు తెలుసా? బ్రహ్మబంధు అంటారు. అరే నాయన అట్లా బతకవాకురా నువ్వు అంటున్నారు తండ్రి. చూడండి ఎంతటి చక్కటి బోధ చేస్తున్నదో ఉపనిషత్తు. బ్రహ్మబంధువులాగా ఉండకూడదు అంటే తనకు బ్రాహ్మణత్వం లేకపోయినా కూడా బ్రాహ్మణులు మా బంధువులు గొప్ప గొప్ప వాళ్ళు అని చెప్పుకోకూడదు. ఫలానా ఆయన మా గొప్పవాడండి, మాకు సంబంధించిన వాడండి అని చెప్పుకోకూడదు. నువ్వు ఎలా జీవిస్తున్నావు అనేది ముఖ్యం, కానీ వాళ్ళ గొప్పతనం పెట్టుకొని నువ్వు చలామణి కావద్దు సొసైటీలో. ఎంతటి శిక్షణ చూసారా తండ్రి, ఇక్కడ చురక వేస్తున్నాడు చూసారా. పిల్లల్ని పెంచడం అనేటువంటిది అంత తేలిక కాదు, చాలా జాగ్రత్తగా పెంచాలి. అలా చెప్పుకునేవాడిని బ్రహ్మబంధు అంటారు. న భవతి వై, అలా చెప్పుకునే బ్రాహ్మణ బంధువులు మన వాళ్ళలో ఎవరు లేరురా నాయనా, నువ్వు కూడా వాళ్ళలాగా కావాలి కానీ బ్రాహ్మణ బంధువులాగా కాకూడదు. అంటే బ్రాహ్మణ బంధువు అంటే వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అని చెప్పుకుంటూ బతికిన వాళ్ళు ఎవ్వరూ లేరు మన వంశంలో. వాళ్ళంతటా వాళ్ళు గొప్పవాళ్ళు అయినారు చదువుకొని, అర్థమైందా? అలా నువ్వు కూడా కావాలే కానీ నువ్వు బ్రాహ్మణ బంధువు కాకూడదు. మన కులంలో ఎవరు అట్లా బ్రాహ్మణ బంధువు అంటే, బంధువు అంటే మనం తెలుగులో చెప్పే బంధువు కాదు. ఇక్కడ తనకు సొంతగా ఎటువంటి సామర్థ్యం లేకుండా, చదవకుండా, విద్య లేకుండా అవతల వాళ్ళ గొప్పతనం చెప్పుకొని చలామణి అవ్వకూడదు. అలా చేసిన వాళ్ళు ఎవరూ లేరు, ఇక ఉండకూడదు. కాబట్టి నువ్వు కూడా గురుకులానికి వెళ్ళి చదువుకోవాలి అన్నారు. న భవతి వై, అట్లాంటి వారు ఎవరు లేరు. ఇతి అని ఉవాచ, తండ్రి అయిన ఉద్దాలకుడు శ్వేతకేతుకు ఈ విధంగా చెప్పాడు అన్నారు. సరే, చెప్పిన తర్వాత కొడుకు ఏం చేయాలి ఇప్పుడు? నాన్నగారి ఆజ్ఞ, వెళ్ళాలి కదా, చదువుకోవాలి.
సహ 12 వర్ష ఉపేత్య 24 వర్షః సర్వాన్ వేదానధీత్య మహామహా అనూచానమాని స్తబ్దః ఏవాయం తంహ పితోవాచ శ్వేతకేతో యన్ను సౌమ్య ఇదం మహామన అనూచానమాని స్తబ్దోసి ఉత తమాదేశమప్రాక్ష్యః ఇలా పుత్రుడితో చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే సహా అప్పుడు ఈ శ్వేతకేతు 12 వర్ష ఉపేత్య తండ్రి చేత ఈ విధంగా ఆజ్ఞాపింపబడినటువంటి అటువంటి శ్వేతకేతు సహ అని ఉపనిషత్తు చెప్తోంది. సహా ఆ శ్వేతకేతు ఏ శ్వేతకేతు అయితే తండ్రి చేత ఈ విధంగా ఆజ్ఞాపింపబడినాడో, గురుకులానికి వెళ్ళి చదువుకొని ఆజ్ఞాపింపబడినాడో అటువంటి శ్వేతకేతు సహా ఏం చేశాడు? 12 వర్ష ఉపేత్య 12 అంటే 12 అంటారు, 12 అంటారు, 12 అంటాం మనం. 12 అంటే ఎంతండి? 10 + 2 10 + 2 12. 12 వర్షాలు. సంవత్సరం, వర్ష అంటే సంవత్సరములు. 12 సంవత్సరములు. అప్పటికి 12 సంవత్సరాలు అయి వాడై ఉన్నాడు. తండ్రి చెప్పిన తర్వాత చెప్పేటప్పుడు 12 సంవత్సరాల వాడై ఉన్నాడు. ఉపనయనం 7వ సంవత్సరంలో చేస్తుంటారు, కొంతమంది 12వ సంవత్సరంలో చేస్తుంటారు. ఇంకా 12 ఏళ్ళు అయిన తర్వాత ఖచ్చితంగా గురుకులానికి వెళ్ళాలి. 7 సంవత్సరాలకే వెళతారు, కొంతమంది 8కి వెళ్తారు, 9వ ఏట వెళ్తారు. 12వ ఏట అయిన తర్వాత ఇంక వెళ్లకుండా ఉండకూడదు. అది లాస్ట్ అనమాట. అంటే వీడు అల్లరి చిల్లర వాడు, చెప్పిన మాట వినకుండా ఆడుకుంటున్నాడు అనమాట. తండ్రి మాట వినకుండా అల్లరి పిల్లవాడు అయి ఉంటాడు. సరే అని చెప్పి తండ్రి పాపంలే అని చెప్పి చూస్తున్నాడు. ఎందుకంటే గురుకులానికి పోతే అన్నీ ఆయన చెప్పినట్టు వినాలి కదా. ఇక్కడైతే అమ్మ చూడకుండా అన్నీ పెడుతూ ఉంటుంది, ప్రేమగా చూస్తూ ఉంటుంది. అందుకని 12 సంవత్సరాలు వచ్చినప్పుడు ఏం చేశాడు? గురు సమీపానికి వెళ్ళాడు. ఉపేత్య గురు సమీపానికి వెళ్ళి 24 వర్ష 24 సంవత్సరాలు. 20 అంటే 20, 24 అంటే 24, వర్ష అంటే సంవత్సరాలు. 24 సంవత్సరాలు వచ్చే వరకు చదువుకున్నాడు. 12వ సంవత్సరంలో గురువు సమీపించాడు, గురువు దగ్గరికి, గురుకులానికి వెళ్ళాడు. 24 సంవత్సరం వచ్చే వరకు చదివాడు. అంటే ఎన్ని సంవత్సరాలు చదివాడు? క్యాలిక్యులేటర్ కావాలా? 12 సంవత్సరాలు చదివాడు. 12 సంవత్సరాల్లో ఎలా చదువుతారంటే 6 సంవత్సరాలు చదువుతారు, 6 నెలలేమో నేర్చుకుంటారు, 6 నెలలేమో రిపీట్ చేస్తారు చదివిన దాన్ని. క్లాసెస్ ఉండవు. మళ్ళీ 6 నెలలు చదువుతారు, 6 నెలలు రిపీట్ చేస్తుంటారు. వేదం చదవాలి. వేదం అర్థం చేసుకోవడానికి కావాల్సినట్టు యాన్సిలరీస్ అంటారు, చూసారా? ఎట్లాగైతే సైన్స్ స్టూడెంట్స్కి యాన్సిలరీ సబ్జెక్ట్స్ ఉంటాయి, మ్యాథ్స్ స్టూడెంట్కి మ్యాథ్స్ మెయిన్ అయితే కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇట్లాంటివి ఉంటాయి, యాన్సిలరీ సబ్జెక్ట్స్. అదే అకౌంట్స్ స్టూడెంట్ అయితే అకౌంట్స్ తీసుకుంటే ఎకనామిక్స్, కామర్స్ ఇవి ఉంటాయి. అదే హిస్టరీ స్టూడెంట్ అయితే హిస్టరీ తీసుకుంటే పాలిటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. అదేవిధంగా ఆ రోజుల్లో వేదం చదవాలి అంటే మెయిన్ సబ్జెక్టు వ్యాకరణం చదవాలి, మీమాంస చదవాలి, తర్కం చదవాలి. ఇవన్నీ యాన్సిలరీస్ అంటారు. శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషం ఇవన్నీ చదవాలి. ముండకోపనిషత్తులో చూసాం కదా, అవన్నీ చదవాలి. అవన్నీ చదువుతూ మెయిన్ సబ్జెక్టు చదవాలి. అక్కడే ఉండి గురువుగారి దగ్గరే ఉండాలి. అక్కడ ఉంటూ గురువుగారికి కావాల్సినవన్నీ సపర్యలు చేస్తూ
చదవాలి. ఈ విధంగా 12 సంవత్సరాలు చదివినప్పుడు ఎన్నేళ్ళు వచ్చినాయి అబ్బాయికి? 24 ఏళ్ళు వచ్చినాయి. 24 ఏళ్ళు రాగానే స్నాతకోత్సవం చేసి ఇంటికి పంపిస్తారు. ఇంటికి పంపిస్తే ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత తండ్రి చూశాడు, వీడు పెద్దవాడైపోయినాడు. 12 ఏళ్ళు అప్పుడు పంపిస్తే 24 ఏళ్ళు అయి వచ్చాడు. ఇప్పుడు చూసి వీడేమిటి చదువుకొని వస్తే వినయంగా ఉండాలి కానీ వినయం లేదు వీడి దగ్గర. విద్యా దదాతి వినయం. విద్య నేర్చుకుంటే వినయం రావాలి, వీడికి ఏమిటి వినయం లేకపోగా కాస్త గర్వం వచ్చినట్టుందే. ఏమిటి అసలు నీ సంగతి అని చెప్పి తండ్రి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు చూడండి. ఇన్ని సంవత్సరాలు చదువుకున్న తర్వాత మహామనాహ అంటే పాండిత్యము నాకు బాగా తెలుసు, నేనే చదువుకున్నవాణ్ణి అనేటువంటి గంభీరంతో వచ్చాడు ఇంటికి. 12 సంవత్సరాలు నేను చదువుకున్నాను, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా లెక్చర్స్ ఇస్తాను అందరి ముందు, నాకు అన్నీ తెలిసిపోయినాయని చెప్పి మహామనాహ, నా అంతటి గొప్పవాడు లేడు, నాకు వచ్చిన పాండిత్యం ఎవరికి లేదు, ఎక్కడికి వెళ్ళినా నేను అనర్గళంగా ఉపన్యాసాలు ఇస్తాను అనే ధోరణిలో పడిపోయినాడు. మహామనాహ అట్లాంటి మనస్సు ఉన్నదనమాట అతనికి పూర్తి చేసి వచ్చినప్పుడు. అప్పుడు అనూచానమాని అలా ఏమనుకుంటున్నాడు మనస్సులో? మహామనాహ ఆ గర్వంతో అనూచానమాని అంటే నాతో సమానంగా ప్రవచనం చేయగలిగిన వాడు లేడు అనే ఉద్దేశంలో ఉన్నాడు. మహామహాన్నాహ అంటే నేను బాగా చదువుకున్నాను, గొప్ప చదువుకున్నాను, గొప్ప చదువు చదువుకున్నాను మన పిల్లల్లాగనమాట. వినయంగా ఉండేవాడు చాలా తక్కువ. అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది, ఏమి లేని విస్తరి ఎగిరిగిరి పడుతూ ఉంటుంది. నిజంగా విద్య నేర్చుకున్నవాడు గర్వంతో ఉన్నాడు ఎప్పుడు. గర్వం ఉన్నది అంటే ఏంటి? వాడికి సరిగా చదువుకోలేదని అర్థం. ఎందుకంటే అన్ని చదువుకున్న వాడికి, చక్కగా చదువుకున్న వాడికి తనకి ఎంత తెలియదో తెలుస్తుంది. చదువుకోని వాడికి ఏం తెలుస్తుంది? చదువుకున్న వాడికి, అన్ని చదువుకున్న వాడికి తనకి ఎంత తెలియదో తెలుస్తుంది. అందువల్ల వినయంగా ఉంటాడు. కాళిదాసు అంతటి వాడు అంత చదువుకొని అంత విద్య పాండిత్యం ఉన్న కాళిదాసే సభలో అంటాడు, నాకు ఎంత విద్య ఉన్నదనేది చాలా కొంచెమే, మీరందరి ముందు నేను మాట్లాడిన తర్వాత మీరందరికీ నచ్చితే అప్పుడు నాకు విద్య ఉన్నట్లు, అంతేకాని నాకు ఇంత విద్య తెలుసని నేను చెప్పుకోకూడదు. నా విద్యని బహిర్గతం చేసినప్పుడు అవతలి వాళ్ళు విని ఆహా ఎంతటి గొప్ప పాండిత్యం అని వాళ్ళు చెప్తే అప్పుడు నాకు సంతోషం. అంతే కదా. అంతేగాని నేను గొప్పవాడిని, నా దగ్గర పాండిత్యం ఉంది, నేనే ఎంత చెప్తాను అంటే నా గొప్ప నేను చెప్పుకుంటే ఎట్లా? అవతల వాళ్ళకి తెలియాలి, అవతల వాళ్ళు చెప్పాలి, కానీ నేను చెప్పుకోకూడదు. సొంత డప్పు వాయించుకోవడం అంటారు చూసారా, బ్లోయింగ్ వన్స్ ఓన్ ట్రంపెట్ అంటారు ఇంగ్లీష్లో. అట్లాంటి రకం అన్నమాట శ్వేతకేతు. మహామనాహ అనూచానమా అని తాను గొప్పవాడు అనుకోవడమే కాదు, తనకంటే గొప్పవాడు ఎవడు లేడు, నేను చెప్పినట్లుగా ఎవరు చెప్పరు, అదొక గర్వం ఉంటుంది. కొంతమంది టీచర్స్లో కూడా ఆయన ఏం చెప్తాడు, ఆయనకేం రాదు అంటాడు. తనకే బాగా వచ్చినట్టు తనే బాగా చెప్తున్నట్లే. ఫస్ట్ తనకు బాగా తెలుస్తునేటటువంటి గర్వం, తర్వాత నేను చెప్పినట్టుగా ఎవరు చెప్పరు, వాళ్ళకేం తెలియదు, వాడు చెప్పేదంతా తప్పు అంటాడు. ఇంతకంటే ఏం కావాలి వీడికి సుంఠని చెప్పడానికి? కనుక విద్య వినయాన్ని ఇవ్వనప్పుడు ఆ విద్య శోభమాయమానం కాదు, ఆ విద్య అలంకారం కాదు ఆ మనిషికి, అది పాములాగా కాటేస్తుంది. ఆ విద్య విద్య అనేటువంటిది వినయం ఉన్నప్పుడే ఆ విద్య వాడిని అనుగ్రహిస్తుంది, కానీ అదే విద్య వాడికి హాని చేస్తుంది వినయం లేకపోతే. విద్యా దదాతి వినయం వినయాత్ పాత్రతాం పాత్రత్వాత్ ధనం ఆప్నోతి ధనాత్ ధనం వలన ఏం చేస్తాడు? ధర్మానం ఆప్నోతి. ధనం ధర్మం కోసం, ధర్మం కోసం ధనం, ధనం కోసం విద్య. అది వినయం ఉన్నప్పుడే ఇవన్నీ వస్తాయి, లేకపోతే ధర్మం లేని ధనం వస్తుంది, నల్లధనం. ఇప్పుడు అందరి దగ్గర నల్లధనం ఉన్నది కదండి. నల్లధనం ఎందుకున్నది? ధర్మం లేదు కనుక నల్లధనం ఉన్నది. ధర్మం ఉన్నవాడి దగ్గర నల్లధనం ఉండదు. కనుక వినయం లేని విద్య, ధర్మం లేని విద్య మనిషికి. అందుకని సిబిఐ వాళ్ళు వచ్చి పట్టుకుంటారేమని భయం. చెన్నై అంతా అదే గొడవ ఇప్పుడు. సిబిఐ వాడు ఎక్కడొస్తాడో, ఎక్కడ రైడ్ చేస్తాడో మన ఇంటి మీద, ఎందుకు అంత ధనం ఎందుకు?
అంత తాపత్రయం ఎందుకు? ఏటీఎంలన్నీ ఖాళీ చేసి మామూలు జనానికి డబ్బులు లేకుండా చేసి అన్ని డబ్బులు పెట్టుకుంటావా అన్నారు. ధర్మంతో కూడిన విద్య కావాలి మనిషికి అని చెప్పి అతి గర్వంతో స్తబ్ద అంటే అతి గర్వంతో, వినయం లేకుండా అతి గర్వంతో ఏయాయ గృహానికి వచ్చాడు, ఇంటికి వచ్చేసాడు. ఏయాయ ఈ యొక్క గర్వంతో ఇంటికి వచ్చాడు. రాగానే ఏం చేశారు? తంహ ఈ ప్రకారంగా గర్వంతో కూడినటువంటి ఈ శ్వేతకేతువుని, విద్యకి అనురూపంగా ఉండవలసినటువంటి వినయం లేకుండా ఉన్నటువంటి ఇటువంటి శ్వేతకేతువుని పిత ఉవాచ తండ్రి చూశాడు వీడిని. వీడికి డోస్ ఇవ్వాలి, లేకపోతే వీడు చెప్పిన మాట వినడు. పిత ఉవాచ తండ్రి చెప్పాడు. 12 సంవత్సరాలకు ముందు చెప్పాడు, గురుకులానికి వెళ్ళన్నాడు. గురుకులాన్ని నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ తండ్రి చెప్తున్నాడు. చూడండి, ఉవాచ ఏమని? యోగ్యమైనటువంటి ధర్మమునందు ప్రవర్తించవలసినటువంటి ఈ బిహేవియర్ లేనటువంటి ఈ పిల్లవాడికి ఏం చెప్పాలి అని చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా తండ్రి చెప్తున్నాడు, మరి నువ్వు గురువుగారి ఉపదేశాన్ని పూర్తిగా నేర్చుకున్నావా? ఆదేశం గురువుగారి ఉపదేశాన్ని పూర్తిగా నేర్చుకున్నావా? అసలు అడిగావా ఆయన్ని? అన్నీ తెలుసుకున్నావా అని అడుగుతున్నాడు తండ్రి. తండ్రి అడుగుతున్నాడు కొడుకుని. ఏం చెప్తాడో చూస్తాం వచ్చే వారం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.